హాయ్ హలో పొలిటికల్, మోటివేషనల్, స్పిరిచువల్, బిజినెస్, ప్రొఫెషనల్, పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్కి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. రైట్ బ్రదర్స్ కనుక్కునేంత వరకు మోడర్న్ సైన్స్కి కానీ మోడర్న్ ఉన్న ప్రజలకు కానీ విమానాలు అంటే ఏంటో తెలియదు. కానీ గతంలోనే విమానాలు ఉన్నాయి, పురాణాల్లో చెప్పబడింది అని అంటూ ఉంటారు. సార్ ఎలా తీసుకోవచ్చు అంటారు, దాన్ని ఎలా చెప్పొచ్చు అంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు గతంలో మీ దగ్గర ఒక కారు ఉండేది, చాలా మంచి కారు ఉండేది. కానీ ఎవడో వచ్చి కారు ఎత్తుకపోయాడు. ఇప్పుడు నేను వచ్చి అడిగా, నేను 2 years బ్యాక్ నీ కారు చూసానే, చాలా బాగుండే కారు ఎక్కడ పోయింది అని అంటే, కారు దొంగలు ఎత్తుకపోయారా అని నీ ఫ్రెండ్కి చెప్తావు. రాను ఏమైపోయింది అని అంటే, ఆ కారు ఏ దొంగ దగ్గర ఉందో ఆ దొంగ నా కారు అని చెప్పుకున్నాడట. మీరు చెప్పేది కూడా అట్లనే ఉంది. మన సనాతన ధర్మానికి సంబంధించి తక్షశిల విశ్వవిద్యాలయం, మహాద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉండే, అద్భుతమైన విద్యలు మన దగ్గర ఉండే. ఎప్పుడైతే దండయాత్రలు ఈ దేశం మీద ప్రారంభమయ్యాయో అప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ మొత్తము నాశనమైపోయింది. ఎంత దారుణంగా అప్పట్లో హింసించారు అంటే, ఎవరికి ఏ విద్య నేర్చిన వాడైనా సరే విద్యావంతుడు కనిపిస్తే చాలు, అంటే ఒక గురువు, ఒక ప్రబోధకుడు కనిపిస్తే చాలు, అతను నాలుక కోసేసేవాళ్ళు, తల కోసేసేవాళ్ళు. ఎవరైనా అస్త్రశస్త్ర విద్యల్లో పారంగతుడయ్యి ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు కోసేసేవాళ్ళు. దారుణంగా హింసించేటువంటి వాళ్ళు. అంటే నేను ఈ పలానా పండితుణ్ణి అని చెప్పుకోవడానికి భయపడేటువంటి వాళ్ళు. అంత దారుణంగా దురాక్రమణలు జరిగాయి మన దేశంలో. ఒక తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి పుస్తకాలన్నింటినీ కూడా కాల్చేస్తే దాదాపు 6 నెలల కాలము అది కాలుతూనే ఉంది. 6 నెలల సమయం కాలిందనంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని ఉద్గ్రంథాలు, ఎన్ని అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రంథాలు నేపాల్లో ఉన్నాయి, కొన్ని గ్రంథాలు శ్రీలంకలో ఉన్నాయి, కొన్ని గ్రంథాలు మన మైసూర్లో ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నాయి, కొన్ని మా ఏదైతే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో కొన్ని ఉన్నాయి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో కొన్ని ఉన్నాయి. అన్నీ కూడా నంది నాగరి లిపిలో ఉన్నాయి, దేవనాగరి లిపిలో ఉన్నాయి, తర్వాత పాండులిపిలో ఉన్నాయి. ఇలా చాలా వేరే వేరే లిపిలలో చాలా అద్భుతమైన గ్రంథాలు రాసి ఉన్నాయి. అవి ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు? రీసెర్చ్ చేయడానికి ఎవరికి మీరు సహకారం చేస్తున్నారు? ఇప్పుడున్న నా భారతదేశ పరిస్థితుల్లో కడుపు నిండా అన్నం తిని పడుకోవడమే ఎక్కువ. నా దేశం సుభిక్షమే, చాలా గొప్ప దేశం, చెప్పుకోవడానికి చాలా గొప్ప దేశం. కానీ ఎక్కడ విద్య ఎక్కడ ఇవ్వబడుతుంది? సనాతన ప్రాచీన విద్యను మీరు ఎక్కడ అందజేస్తున్నారు? ఎంకరేజ్మెంట్ ఎక్కడుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది? పిహెచ్డి అనేటువంటి పదవి కోసమే రీసెర్చ్ చేసేవాళ్ళే తప్ప, ఉద్యోగం కోసమే రీసెర్చ్ వెళ్ళే తప్ప, ఏదైనా ఒకటి ఇన్నోవేషన్ చేద్దామని అనుకునేటువంటి విద్యార్థులకు ప్రభుత్వాలు ఏం ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి? నెలకి జేఆర్ఎఫ్ 8,000 ఇస్తే అయిపోయినా, 8,000 ఏ మూలకు సరిపోతాయి జేఆర్ఎఫ్? ఇవాళ మన ఐఐటిలో కానీ ఎక్కడెక్కడో మహాద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ నాసాలో ఎంతోమంది విద్యార్థులు, మన యొక్క సైంటిస్టులు నాసాలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ మన దేశం ఎందుకు గుర్తించట్లేదు? రైట్ బ్రదర్స్ కనుగొన్నారు మీరు అంటున్నారు. అంతకు మునిపే మనకు తెలుసు కదా పుష్పక విమానం అని చెప్పి. పుష్పక విమానము రాముల వారు, సీతమ్మ వారు అందరూ కూడా కలిసి పుష్పక విమానంలో శ్రీలంక నుంచి ఇక్కడ దాకా వచ్చారని మనందరం కూడా చదివాం. కానీ అది చదివి కూడా మనము రియలైజ్ కావట్లేదు. అరే మన దగ్గర పుష్పక విమానం అంటే విమాన విద్య ఉంది అని జబ్బలు జరుపుకొని మా దగ్గర ఉండే ఇట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. నువ్వు నిరూపించలేనప్పుడు నీ దగ్గర ఉంది అంటే అది వేస్ట్. అది నీ దగ్గర కోట్ల బంగారం ఉందని నువ్వు అంటున్నావు. నా దగ్గర మస్తు బంగారం ఉంది, మా దగ్గర కోహినూరు డైమండ్ ఉంది, అన్నీ ఉండే అని అంటే నవ్వుతారా లేదా? ఇప్పుడు మనం రోడ్డు మీద ఎటు పోయేటప్పుడు ఫ్రెండ్స్ పక్కన ఉంటే, అరే ఇక్కడ నుంచి ఆడదాకా మొత్తం కనిపిస్తుంది కదా, ఆ ల్యాండ్ మొత్తం మా తాతలదిరా, అంతా అమ్మేసారు అప్పట్లోనే.
అంటే పోతే ఏం చేస్తావు, అప్పట్లో పోయిన దానికి ఏం చేస్తావు? బట్ నీ తాత అంతవరకు భూమికి గణించాడు అంటే ఆ శక్తి నీకు కూడా ఉంది అని నువ్వు గుర్తించాలి కదా. ఆ గుర్తించడం లేదు, ఆ శక్తిని మర్చిపోతున్నారు. భరద్వాజుడు అత్యద్భుతమైనటువంటి వైమానిక శాస్త్రాన్ని గ్రంథాన్ని రచించారు. అలాంటి వైమానిక శాస్త్ర గ్రంథము మన భారతీయులకు గొప్ప వరం. కానీ ఇప్పుడు లేవే, మొత్తం కాల్చేశారు. ఆ వైమానిక శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేశారు. ఎందుకంటారు? విజ్ఞానం బయటకు రావద్దు. ఇప్పుడు ఒక దేశం బాగుపడుతుంది. ఆ దేశం బాగుపడద్దంటే ఏం చేయాలి? ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ నాశనం చేయాలి. మొదటి నుంచి కూడా మన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ మీదనే పడ్డారు. అంత ఉన్నా ఇప్పటికీ మనకి కొన్ని మిగిలి ఉన్నాయి అని అంటే ఎంతోమంది యొక్క గొప్పవాళ్ళు, వాళ్ళ మహాత్ముల యొక్క త్యాగం, వాళ్ళ జీవితాన్ని ఒడిసిపట్టి జాగ్రత్తగా అయ్యి ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తే తప్ప ఇవాళ కొంతమందో లేరు, అంతకుమించి ఎక్కువ మంది లేరు. ఇవాళ ఈ వైజ్ఞానిక శాస్త్రానికి ధాతు వైద్యకి, దీన్ని ధాతు విద్య అంటే మెటీరియాలజీ అని ఉంటుంది. అదేవిధంగా వైమానిక శాస్త్రం, ఇది యంత్ర సర్వస్వము అని ఒక గ్రంథం ఉంది. వాటికి సంబంధించినవి డీకోడ్ చేసేటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే వేళ్ల మీద ఉన్నారు, 100 లోపలనే ఉన్నారు. దెర్ ఆర్ నో పీపుల్, లేరు. ఇప్పుడు ఎక్కడికి పోతుంది నా భారతీయత అంటే? గొప్పలు చెప్పుకోవడానికే ఉంది నా భారతీయత, కానీ వాస్తవికతను చూపించుకోవడానికి లేదే. ఆ చూపించేటువంటి విజ్ఞానవంతులు ఎక్కడ వెళ్ళిపోయారు? దేశ విదేశాలకు వెళ్ళిపోయి ఎక్కడో కంఫర్ట్స్ వెతుక్కుంటున్నారు. రీసెర్చ్ జరగట్లేదు, పరిశోధన జరగట్లేదు. దీని మీదనే సురేష్ సోని గారు అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశారు. ఇప్పుడు నేను మీకు ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తాను ఇవాళ. ఇది భారతీయ విజ్ఞాన పరంపర అనేటువంటి పుస్తకం. ఇది గౌరవనీయులు సురేష్ సోని గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఇదిగో ఈ పుస్తకం మన భారతీయతకు సంబంధించినవి, ప్రాచీన విద్యలు ఎలా ఉండేటివి, వాట్ వాజ్ అవర్ ఏన్షియంట్ సైన్స్ అండ్ వాట్ వాజ్ అవర్ ఏన్షియంట్ కల్చర్, మన ప్రాచీన వైజ్ఞానిక పరంపర ఏమిటి, మనం ఎవరం, ఎంత అద్భుతమైన విజ్ఞాన పరంపర మనకుంది, మన ప్రాచీనులు ఎంత అద్భుతమైన విజ్ఞానం కనుగొన్నారు అనేది చెప్పేదే ఈ పుస్తకం. దీన్ని గౌరవనీయులు సురేష్ సోని గారు రాశారు. ఈ పేరేంది? భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన పుస్తకం ఇది. మీరు మీ పిల్లలకి ఈ పుస్తకాలు చదివి చెప్పాలి, ఇంత అద్భుతమైంది నా దేశం అని చెప్పాలి. ఇవాళ ఎంతమంది చెప్తున్నారు? ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది కూడా మీకు చెప్తున్నా, జాగ్రత్తగా అడ్రస్ కూడా రాసుకోండి. ఇది హైదరాబాద్లో సాహిత్య నికేతన్ 3-4-852 బర్కత్పుర, హైదరాబాద్ 27. ఫోన్ నెంబర్ 04027563236. ఈ ఫోన్ నెంబర్ కావాలంటే మళ్ళీ వీడియో పాజ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఫోన్ నెంబర్ తెలుసుకోండి. తర్వాత విజయవాడలో ఉండేటువంటి వాళ్ళకు కూడా సాహిత్య నికేతన్ 27-17-18/A, పెద్దిబొట్లవారి వీధి, గవర్నరుపేట, విజయవాడ 2. ఫోన్ నెంబర్ 08665567-421. తర్వాత జాగృతి ప్రచురణ, ఇది దొరికేది ఎక్కడ? హైదరాబాద్లో కేశవ నిలయంలో దొరుకుతుంది. బర్కత్పురాలో కేశవ నిలయం అని ఉంటుంది, అక్కడ మీకు దొరుకుతుంది. దానికి కూడా మీరు లెటర్ రాసినా సరే మీకు ఇది పంపిస్తారు, ఫోన్ చేసినా పంపించరు. ఎందుకు వస్తుందంటే అక్కడ ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేసినా పట్టించుకోరు మేబీ, కానీ మీరు లెటర్ రాయండి. నవయుగ భారతి ప్రచురణలు 3-4-852 కేశవ నిలయం, బర్కత్పుర, హైదరాబాద్ 27. ఫోన్ నెంబర్ 04027563236. ఇది మహాద్భుతమైన పుస్తకం. దీన్ని తెలుగులో బెల్లంకొండ మల్లారెడ్డి గారు రాశారు. ఇప్పుడు ఈ పుస్తకంలో భరద్వాజ వైమానిక శాస్త్రానికి సంబంధించినది ఒక తత్వం ఉంది. దీన్ని చక్కగా వీళ్ళు ఇక్కడ వివరించారు. అంటే నేను ఎందుకు ఇంత కష్టపడి చెప్తున్నాను అంటే, మీరు అడిగిన ప్రశ్న, మీ రైట్ బ్రదర్స్ అనగానే ఎస్ ఐ అప్రిషియేట్ దెమ్.
వాళ్ళు రీసెర్చ్ చేశారు. కానీ వాళ్ళకి నాంది ఎక్కడొచ్చింది అని అంటే వాళ్ళు ఆలోచించారు, భారతీయ విద్యలలో పక్షులు ఎగురుతున్నాయి, మనం ఎందుకు ఎగరలేము అని చెప్పి వాళ్ళు పరిశోధన చేస్తే మన భారతీయ విద్యల్లో ఉంది. రామాయణంలో రాముడు వారు వెళ్ళారు, పుష్పక విమానం మీద వెళ్ళారు. మహాభారతంలో ఉంది. అదేవిధంగా మన పురాణాల్లో త్రిపురాసుర సంహారం అని ఉంది. త్రిపురాసురులు అంటే ముగ్గురు రాక్షసులు. వాళ్ళు 3 పురాల్ని నిర్మించారట, 3 రకాల విమానాలు. అవి ఎలాంటి విమానాలు అంటే నేలల్లో, నేల మీద, నింగి మీద, నీళ్లల్లో కూడా ట్రావెల్ చేస్తుందట. ఒకటే విమానము ట్రావెల్ చేస్తుందట. దాన్ని శివుల వారు త్రిపురాసురం సంహారం చేసేటప్పుడు ఆ 3 పురాల్ని అంటే 3 నగరాలు నిర్మించారు. ఆ నగరాలు ట్రావెల్ చేస్తుండేనట, ఆకాశంలో ట్రావెల్ చేస్తుండేనట. దేనివల్ల అంటే విత్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ట్రావెల్ చేసేటువంటి వాడు. సో గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎలా నువ్వు ఆక్యుపై చేస్తావు, ఎలా తెలుసుకుంటావు? సో దానికి ఇంధనం ఏం కావాలి? సింపుల్ మెథడ్. ఒక పక్షి ఎగరగలుగుతుంది, మనం ఎందుకు ఎగరలేం? సో దీని మీదనే వాళ్ళు పరిశోధన చేశారు. వాళ్ళకి సంబంధించినవి ఏంటంటే ప్రాచీన విద్యలకు సంబంధించి వాళ్ళకి కొన్ని రెమెడీస్ దొరికాయి. అంటే లైట్ వెయిట్ ఉండాలి, దానికి మెయిన్గా ధాతువులు చాలా సమకూరాలి. అంటే ఏ లోహం అయితే వాడుతున్నారో ఆ లోహము, ఎగిరేటువంటి లోహము చాలా లైట్ వెయిట్ ఉండాలి. తర్వాత గాలిని వెనక నెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇది ముందుకెళ్తూ ఉంటుంది. దానికి ఇంధనం కావాలి. ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు ఏంటి? కేవలము వైట్ పెట్రోల్ తోటి మాత్రం నడిచే విమానాలు. చాలామందికి ఈ విషయం తెలియదు. వైట్ పెట్రోల్లో కూడా రకాలు ఉంటుంది. ద ఫస్ట్ ఫిల్టరైజేషను, ద హయ్యెస్ట్ క్వాంటిటీ పెట్రోల్ అంటే వైట్ పెట్రోల్. చాలా క్వాలిటీస్గా ఉంటుంది వైట్ పెట్రోల్. తర్వాత డీజిల్, తర్వాత కిరోసిన్. సో ఇప్పుడు వైట్ పెట్రోల్ తోటి మాత్రం నడిచే విమానాలు. కానీ అప్పట్లో మెర్క్యూరీ తోటి నడిపించే విమానాలు ఉంటుండే. మెర్క్యూరీ అంటే ఏంటి? పాదరసంతో నడిచే విమానాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి? గాలిని బట్టి. ఇప్పుడు నావ వెళ్తుంది, ఆ నావ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక తెరచాపను వదులుతారు. వదిలేసరికి దాన్ని గాలి బేస్ చేసుకొని గ్రావిటేషనల్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది, విండ్ పవర్ తోటి. అలాంటి విమానాలు కూడా ఉండేటివి. విమానాలు ఆకాశంలో వెళుతున్నా కనబడకుండా ఉంటాయి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, మీరు బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా యంగ్స్టర్స్, మెయిన్గా మీ పిల్లలకి ఈ పుస్తకాలు మీరు పరిచయం చేయండి. బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ హిస్టరీ. మనం ఫర్దర్ ఇప్పుడున్న జనరేషన్ యంగ్స్టర్స్ తోటి మనము హిస్టరీ క్రియేట్ చేయాలి. హిస్టరీ చెప్పుకునే వాళ్ళు వద్దు, మనకి హిస్టరీ క్రియేట్ చేసేవాళ్ళు కావాలి. బృహత్ సంహిత అనే గ్రంథంలో ఇది ఉంటుంది. ఏంటి? గంధర్వ నగర లక్షణాధ్యాయం అని ఉంటుంది. గంధర్వ నగరాలు ఆకాశంలో కనిపిస్తాయి, రేర్గా కనిపిస్తాయి. అవి ఎప్పుడు కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి అనేది కూడా ఉంటుంది. ఆకాశంలో ఎప్పుడు కనిపిస్తుంది సార్ అవి? అది దాంట్లో ఉంటుంది. చదివితే తెలుస్తుంది. నువ్వు కూడా చదువు. మీ అప్పిగాడి కూడా చదివి పెద్ద గంగనే. ఇప్పుడు పీకే మూవీ చూస్తారు. పీకే మూవీలో ఏలియన్స్ వస్తారు. ఏలియన్స్ వచ్చేది ఎట్లా ఉంటుంది? క్లౌడ్లో ఉంటుంది. చుట్టూ క్లౌడ్ లోపల వచ్చి దిగి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎవరికి తెలియదు అన్నట్టుగా. అలా క్లౌడ్లో గంధర్వ నగరం అనేది ఉంటుంది. కానీ అది కేవలము అది చదివి తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తాయి గంధర్వ నగరాలు. గంధర్వ నగర లక్షణాధ్యాయము, రజోధూమ లక్షణాధ్యాయము, ఇవన్నీ కూడా బృహత్ సంహిత అనే గ్రంథంలో ఉంటాయి. బృహత్ సంహిత ఈజ్ అల్టిమేట్ మంచి గ్రంథం. అది కశ్యప సంహిత, గర్గ సంహిత, బృహత్ సంహిత మంచి గ్రంథాలు ఇవి. ఆ గ్రంథాలు ఈ వివరాలు ఉంటాయి. సో భరద్వాజుల వారు వైమానిక శాస్త్రాన్ని రచించారు పూర్వకాలంలోనే. ఎన్ని రకాల విమానాలు ఉండేటివి, ఎంత అద్భుతంగా ఉండేది అనేది ఈ పుస్తకంలో చెప్పారు. దీంట్లో మొట్టమొదలైందంటే కనుక విద్యావాచస్పతి పండిత మధుసూదన సరస్వతి గారు ఇంద్ర విజయం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఋగ్వేదంలోని 36వ సూక్తంలో ప్రథమ మంత్రం యొక్క అర్థాన్ని ఇలా వివరించారు. ఏమని వివరించారట? 3 చక్రాలతో అంతరిక్షంలో విహరించే రథాన్ని ఋభువులు అనేవారు నిర్మించారు. పురాణాల్లో కూడా దేవీ దేవతలు, యక్షులు, విద్యాధరులు మొదలైన వారు విమానం ద్వారా ఎన్నో యాత్రలు చేసినట్లు వర్ణించబడింది. ఇందాక చెప్పాను కదా. దీంట్లో గ్రంథం ఏంటంటే ఇంద్ర విజయం అనే ఒక గ్రంథం ఉంది. ఆ ఇంద్ర విజయం ఆ తర్వాత మన భారతదేశంలోని 1973లో
శ్రీ సుబోధుజీ గారు అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త ఉండేవారట. ఆయన యొక్క తమ్ముడు నాసాలో పనిచేసేవారట. ఆయన తమ్ముడు నాసా నుంచి ఫోన్ చేసి, అన్నయ్య మన దగ్గర భరద్వాజ వైమానిక శాస్త్రం అనే పుస్తకం ఉందా, నాకు ఆ పుస్తకం కావాలి, మా సీనియర్ అడుగుతున్నారు హెచ్ఓడి, ఆ పుస్తకం కావాలని అడిగారట. 1973లో ఫోన్ చేస్తే ఆయన అప్పుడు వెతకంగా కూడా భరద్వాజ వైమానిక శాస్త్రం యొక్క కొన్ని ప్రతులు మాత్రమే మైసూర్లో సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది ఒకటి, అది చాలా లోపల ప్రశాంతమైన చోట ఉంటుంది. అక్కడ ఎన్నో ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి ఇప్పటికీ. అక్కడ నుంచి ఆయన పుస్తకాన్ని తీసుకొని దాన్ని కాపీ చేసుకొని ఫొటోస్, అప్పట్లో ఏంటి ఎస్ఎల్ఆర్ కెమెరాలు, ఎస్ఎల్ఆర్ కెమెరాస్ తోటి ఫోటో తీసి రీల్స్ పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి డెవలప్ చేసుకున్నారట. డెవలప్ చేసుకొని వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేసి చూస్తే వాళ్ళే అవాక్కయ్యారట, ఇంత అద్భుతమైన టెక్నాలజీ భారతదేశంలో ఉందా అని అద్భుతంగా ఆశ్చర్యపోయారట. అప్పుడు తరువాత 1950లో గోరఖ్పూర్, ఇప్పుడు ఎవరైతే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఎవరు యోగి ఆదిత్యనాథ్ గారు, వారు ఇప్పుడు ఆ గోరఖ్పూర్ మఠానికి వాళ్ళు అధిపతులు. ఆ గోరఖ్పూరు అనేటువంటిది ఒక అద్భుతమైన వ్యవస్థాపన చేసినటువంటిది. ఇవాళ గోరఖ్పూర్ లేకపోతే చాలామందికి రామచరితమానస్ లేదు, గోరఖ్పూర్ లేకపోతే గోరఖ్పూర్ గీత ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే కనుక రామచరితమానస్ లేదు, అష్టాదశ పురాణాలు లేవు, సుందరకాండ లేదు, అందరికీ చేతికి వచ్చేటివి కాదు, భగవద్గీత కూడా వచ్చేది కాదు. వాళ్ళు అన్న అద్భుతంగా పుస్తకాలు ప్రింట్ చేశారు కాబట్టి ఇవాళ సనాతన ధర్మానికి సంబంధించి చాలామందికి చాలా విద్యలు తెలుస్తున్నాయి. దేవీ సప్తశతిని వాళ్ళు సులభంగా అందరికి అందాలని చెప్పి ఇచ్చారు. అలాంటి గోరఖ్పూర్ నుంచి కళ్యాణ్ అనే ఒక పత్రిక రెగ్యులర్గా వస్తుంటుంది. సో దాంట్లో హిందూ సంస్కృతి అనేటువంటి సంచికలో శ్రీ దామోదర సాహిత్యాచార్య గారు మన ప్రాచీన వైజ్ఞానిక కళ అనేటువంటి దాంట్లో భరద్వాజుని యొక్క వైమానిక శాస్త్రం గురించి అప్పట్లోనే 1950లోనే మనకి తెలియజెప్పారు. 1950 నుంచి మనకి సైంటిస్ట్ ఎందుకు పుట్టుకురాలేదు? అప్పటికి మనకు స్వతంత్రం వచ్చింది కదా, మనం స్వతంత్రం కదా, స్వతంత్ర భారతదేశం కదా, మరి ఎందుకు సైంటిస్ట్ ఎందుకు పుట్టుకురావట్లే? అప్పట్లో ఇంత అద్భుతంగా భరద్వాజ వైమానిక శాస్త్రం గురించి రీసెర్చ్ ఆయన ఆర్టికల్ రాస్తే ఎందుకు? ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియట్లే? ఎవరి పేర్లు తెలుస్తున్నాయి మన భారతదేశంలో? మన కళ్ళు మూసుకపోతున్నాయి, ఎవరు తెలియజేస్తారు మరి? నెక్స్ట్ అట్లాగే బెంగళూరులో వాయుసేన నుంచి, అంటే ఏరోనాటికల్ ఏదైతే ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా రిటైర్ అయినటువంటి ఎవరైతే శ్రీ ప్రహ్లాదరావు గారు ఉన్నారు, ఆయన శ్రీ ప్రహ్లాదరావు గారు అనేటువంటి వారు, వీళ్ళు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో వైమానిక శాస్త్ర రీడిస్కవర్డ్ అనేటువంటి ప్రాజెక్ట్ని చేపట్టారట. దాంట్లో చాలా లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలా విషయాలు ప్రతిపాదన చేశారట. అవేంటట అంటే దాంట్లో ఇంకొకటి సపోర్ట్ కూడా తీసుకున్నారట. ఎవరిని? నాగ్పూర్కు చెందినటువంటి శ్రీ ఎంకే కావడ్కర్ కూడా ఈ గ్రంథంపై విస్తృత పరిశోధన చేశారు. వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నారు, కానీ అవి ఎక్కడ పేపర్లో రాలేదే, వాటిని ఎక్కడ అప్రిషియేట్ చేయడానికి మనకి మీ న్యూస్లో ఎక్కడ రాలేదే, ఎక్కడ పోయారు మరి వీళ్ళ పేర్లు ఎక్కడ పోయాయి? వాళ్ళు దే హ్యావ్ డన్ మెనీ రీసెర్చ్. భరద్వాజిక మహర్షి యంత్ర సర్వస్వం అనేటువంటి గ్రంథం రాసినారు. దాంట్లో ఒక భాగమే విమాన శాస్త్రం. అంటే యంత్ర సర్వస్వం అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ, అందులో వైమానిక శాస్త్రం అనేది ఒక పార్ట్ అట చెప్తున్నారు, ఒక పార్ట్ అది వైమానిక శాస్త్రం అనేది. అంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ టెక్నాలజీ, మన దగ్గర గ్రేట్ టెక్నాలజీ ఉంది, వీ హ్యాడ్ ఇట్, బట్ వీఆర్ నాట్ డూయింగ్ రీసెర్చ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ అభిగాడు పెద్ద పెరుగుతున్నాడు, వాడికి నువ్వు ఏమీ చెప్పలేదనుకో, వాడికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదుగా. నువ్వు తీసుకుపోయి ఏదో తోతుంబరి స్కూల్లో వేసావు, మా వాడికి అసలు ఏం రావట్లేదు, మ్యాథమెటిక్స్ రావట్లేదు అని వాడితో గొడ్లాడి చేసినావు అనుకో, అంటాడు సార్ వీఆర్ హ్యావింగ్ దిస్ స్టాండర్డ్ ఓన్లీ, మా స్టాండర్డ్ వరకు మేము చెప్తున్నాం అంటాడు. సో వేర్ యూ హ్యావ్ టు టీచ్, నువ్వు ఎక్కడ నేర్పించాలి? అన్నీ అంతే ఉన్నాయి, మరి ఎక్కడ నేర్పిస్తావు? మరి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఇంత గొప్ప గొప్ప మహానుభావులు పరిశోధన చేసి వాళ్ళ పేర్లు మనకి ఎక్కడ వినిపించట్లేదు. చరిత్రలో ఓ ముగ్గురు ఎదవల పేర్లే వినిపిస్తాయి, కొంతమంది ఎదవల పేర్లే వినిపిస్తాయి, వాళ్ళు ఇంకా ఎదవ పని చేసినా వాళ్ళ పేర్లే వినిపిస్తాయి. అదేంటో తెలియదు. విచిత్రం, మన భారతదేశం విచిత్రం ఇది. భగత్ సింగ్ గారు ఉరికంబానికి ఉరితాడుని వేసుకొని ఆయన ఏం చేశారు అంటే, అప్పట్లో పార్లమెంట్లో ఆయన బాంబు వేశాడు.
ఎందుకు వేసాడంటే బాంబులు మీరే కాదు మాకు చుట్టం వచ్చు అని చెప్పాడు ఆయన. చెప్పి భారతీయులందరికీ ఏం చెప్పాలనుకున్నాడు ఆయన అంటే, మీరు అల్ప విజ్ఞానకులు కాదు, మీరు మహా విజ్ఞానవంతులు, మనకు బాంబులు చుట్టడం వచ్చు, ఇంకా భయపడకండి అని భారతదేశాన్ని మేల్కొల్పడానికి భగత్ సింగ్ గారు వెళ్ళారు. ఆయన్ని ఉరికో చేస్తే ఆయన్ని ఇప్పటికీ టెర్రరిస్ట్ అని పిలిచారు. ఇది నా దేశం యొక్క గొప్పతనం, ఇది టెర్రరిస్ట్ అని భగత్ సింగ్ గారిని టెర్రరిస్ట్గా చిత్రీకరించారు. కొన్ని పాఠ్యాంశాలు కూడా వేశారు. కానీ దీని మీద ఎదురుగా మాట్లాడిన వారు ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పటికీ లేరు. ఇది నా దేశం. తర్వాత దాంట్లో బోధానందుడు అనేటువంటి వారు కొన్ని టీకా తాత్పర్యాలు కూడా రాశారట, చాలా అద్భుతమైందట. దీంట్లో ఈ వైమాన శాస్త్రంలో ఎలా ఉందట డిస్క్రిమినేషన్ చెప్తున్నారు. ఈ ప్రథమ ప్రకరణంలో అంటే ఫస్ట్ చాప్టర్లో ఏముందట, ప్రాచీన విజ్ఞాన విషయ సంబంధముగు 25 గ్రంథముల యొక్క పట్టిక ఉంది. అంటే ఫస్ట్ చాప్టర్లోని 25 గ్రంథాల గురించి విశ్లేషణ ఇచ్చారంటే, అంటే పూర్వకాలము ఏదైనా ఒక గ్రంథం రాస్తున్నా సరే పాస్ట్ దాని మీద రీసెర్చ్ వర్క్ చేసినవి, ఏ గ్రంథం నుంచి మేము ఏం తీసుకున్నామని చెప్పి రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. వితౌట్ రిఫరెన్స్ ఆ గ్రంథాన్ని ఎవరు అప్రూవల్ కూడా చేసేవాళ్ళు కాదు. నువ్వు ఏదైనా గ్రంథం రాసావు, ఏ గ్రంథాల బేస్ మీద నువ్వు రాసావు వెనుక దాంట్లో. బికాస్ మన యొక్క భారతీయ సనాతన ధర్మ చెప్పేది ఏంటంటే, ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నే ఆస్తిన తక్కువ వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే చెప్పబడిందో అది ఆల్రెడీ ముందు చెప్పబడిందే, ఏదైతే ఇక్కడ ఉందో అది ఆల్రెడీ ఉంది అని చెప్పారు. అక్కడ లేనిది ఇక్కడ ఏది లేదు. అంటే సర్వస్వము వ్యాసుల వారు ఎప్పుడో చెప్పేశారు, అన్ని వ్యాసుల వారు చెప్పేశారు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని చెప్పారు. అలా ఒక ప్రథమ ప్రకరణంలోనే 25 గ్రంథాల పట్టిక ఉందట. 25 గ్రంథాల గురించి ఇంట్రడక్షన్ చేశారట. దాంట్లో ముఖ్యమైనవి ఏమంటే కనుక అగస్త్య మహర్షుల వారు రచించినటువంటి శక్తి సూత్రం, అంటే పవర్ జనరేట్, కరెంట్ ఎలా జనరేట్ చేయాలి అనే దాని మీద శక్తి సూత్రం అనే ఒక గ్రంథం ఉంది. ఆ పేరుంది కానీ గ్రంథం ఎక్కడుంది తెలీదు. ఆ గ్రంథం ఏ లిపిలో ఉంది? శారదా లిపిలో ఉంటుంది. ఈ శారదా లిపి ఎంతమందికి వస్తుంది తెలీదు. ఇవాళ భారతదేశంలో శారదా లిపి తెలిసినటువంటి వాళ్ళు, నంది నాగరి లిపి తెలిసినటువంటి వాళ్ళు ఒక 15-20 మంది ఉంటారు అంతే. మా గురువుగారు జడ్డిపాల్ గారు ఒక ఉన్నారు, మా తమ్ముడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, నాకు తెలిసి ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పటికీ చిన్మయ యూనివర్సిటీలో రీసెర్చ్ వర్క్ జరుగుతున్నాయి. చిన్మయ యూనివర్సిటీ ఎక్కడ ఉందో తెలుసండి, మీ ద్వారానే తెలిసిందే. లాస్ట్ టైం డిస్కషన్లో చెప్పినప్పుడు కూడా కేరళలో ఉంది. సో చిన్మయ యూనివర్సిటీ కేరళలో ఉంది. సో కొచ్చిలో ఉంటుంది చిన్మయ యూనివర్సిటీ. దట్ ఇస్ అ గ్రేట్ యూనివర్సిటీ. యూ కెన్ హ్యావ్ ఏ గ్రేట్, ఇవి నేర్చుకోవాలంటే చిన్మయ యూనివర్సిటీ ఉంది, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ ఉంది. కానీ ఎంతమంది వెళ్తారు? నాకేం వస్తుంది ఇదే అస్తమానము. మనకి ఎట్లా తయారు చేశారంటే స్వతంత్రంగా బతకడం కాదు. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేను ఇంజనీర్ని అవుతా. ఇంజనీర్ ఎక్కడ ఉద్యోగం చేస్తావు? మళ్ళీ ఉద్యోగం అని గురించి ఆలోచించారనుకో అయిపోయింది, నారో మైండెడ్ చేస్తున్నట్టు. మొదటి నుంచే మీరు నారో మైండెడ్ చేస్తున్నారు. యు వాంట్ టు క్రియేట్ న్యూ థింగ్స్, ఇన్వెంట్ న్యూ థింగ్స్ అనే ఆలోచనలు మన భారతీయత ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇందులోపల ఏమన్నా ఉంది చూడు, ఏదైనా గొప్పతనం ఏమైనా ఉందో చూడు, పరిశీలించు, ప్రతిదాన్ని పరిశీలించు అని చెప్పేది మన భారతీయత. ఏమవుతావు అని మొదలై డిసైడ్ చేసేది మెకాలే ఎడ్యుకేషన్. వీఆర్ హియర్ నాట్ టు డిసైడ్ ఎనీ వన్ టు బికమ్ సంథింగ్. ఆల్రెడీ నేచర్ ఒకటి క్రియేట్ చేస్తుంది, నేచర్ తయారు చేస్తుంది. దాంట్లో ఏం చెప్పారు? శక్తి సూత్రం ఏంది? నెక్స్ట్ ఈశ్వరుడు అనేటువంటి పండితుని యొక్క రచన ఏంటంటే సౌదామిని కళ అని. సౌదామిని కళ అంటే ఈ సౌదామి అంటే ఇదే వైమానిక కళ. తర్వాత భరద్వాజుడి యొక్క రచన ఏంటంటే కనుక అంశుబోధిని అని భరద్వాజుడిది అంశుబోధిని అనే గ్రంథం. తర్వాత యంత్ర సర్వస్వం మరియు ఆకాశ శాస్త్రం. ఇంకోటి శకటాయనుడు, ఆయన పేరు శకటాయనుడు అని పేరు ఆయన పేరు. ఆయన వాయుతత్వ ప్రకరణం. శకటం అంటే ఏంటి అంటే బండి, ఈ యంత్రాలు తయారు చేసేదాన్ని శకటం అంటారనమాట. శకటాయనుడు అని ఆయనకు పేరు పెట్టారు. ఎందుకోసం అంటే హీఈస్ ఎక్స్పర్ట్ టు క్రియేట్ యంత్రాలు తయారు చేయటంలో, ఇలాంటి వెహికల్స్ తయారు చేయటంలో ఆయన ఎక్స్పర్ట్. కాబట్టి ఆయన పేరు శకటాయనుడు అని పేరు పెట్టారు. ఆయన రాసినటువంటిది వాయుతత్వ ప్రకరణము.
అలాగే మన నారద మహర్షి రచించారట, ఏమని? వైశ్వానర తంత్రం. అందుకోసమే నారద మహర్షి ఊ అంటే ఇక్కడ, ఊ అంటే అక్కడ ఎలా ఉన్నాడు? సినిమాలు మనం చూస్తున్నాము, అదంతా ఇల్యూషన్ అనుకొని ఆగిపోయాం మనం అప్పట్లోనే. మనము శ్రీకృష్ణ విజయం సినిమా చూసాం, నారద మహర్షి ఇక్కడ నుంచి ఉంటాడు, అక్కడి నుంచి ఉంటాడు, నారద మహర్షి మేఘాల నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. హౌ నారద మహర్షి ఈజ్ వాకింగ్ ఆన్ క్లౌడ్స్. అప్పుడు మనకు ఆలోచన వచ్చి ఉంటే ఇవాళ మనము గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం కదా. మనకు ఆ క్వశ్చన్ రాలేదే. నారద మహర్షి ఒక ఇల్యూషన్లో పెట్టేశారు, భక్తి అనే ఇల్యూషన్లో పెట్టారు. యు థింక్ మళ్ళీ పాత సినిమాలు చూడండి, ఎందుకు ఇలా జరిగింది చూస్తే ఇట్స్ నాట్, ఏదైతే కనుక చూపిస్తున్నారో అది మిథ్య కాదు, ఇట్ వాజ్ రియల్. ఆకాశంలో నడవచ్చు, ఆకాశంలో ఎగరొచ్చు, ఎగిరి చూపించారు పాశ్చాత్యులు. కానీ అది ఎగరొచ్చు అని చెప్పిన వాళ్ళు మాత్రం మనం ఎగరట్లేదే. అదే చెప్తున్నారు. వైశ్వానర తంత్రం, ధూమ ప్రకరణం, ఇలాంటివి విమాన శాస్త్రానికి సంబంధించి గ్రంథాలు మన దగ్గర ఉండే, ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి, కానీ వేరే లిపిలో ఉన్నాయి. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి రీసెర్చ్ చేస్తే కనుక డెఫినెట్లీ నేను ఇంకోటి చెప్తున్నా, భవిష్యత్తు జ్యోతిష్ శాస్త్రీయ భవిష్యత్తు చెప్తున్నా, భవిష్యత్తులో సాసర్ ప్లేట్ లాంటివి మనకి విమానాలు వస్తాయి, మన వాళ్ళే తయారు చేస్తారు. అది తయారు చేయడానికే అమ్మవారు ఇప్పటి నుంచి నాంది పలికిస్తుంది. ఇవాళ భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్ భారతీయులందరూ కూడా మళ్ళీ పాత విద్యలు తీస్తారు. వాట్ వీ ఆర్, హూ వీ ఆర్, వాట్ వీ కెన్ డూ, వాట్ వీ కెన్ ఇన్వెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి నాంది పలకాలి, ఇప్పటి నుంచే నాంది పలకాలి. భవిష్యత్తులో తప్పకుండా జరుగుతాయి అట్లాంటి అద్భుతమైనవి. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకాలను రాశారు. ఏది? అష్టాధ్యాయైర్ విభజితం శతాధికరణైర్యుతం సూత్రై పంచశతైర్యుక్తం వ్యోమయాన ప్రధానకం వైమానికాధికరణయుక్తం భగవతా స్వయం. అంటే భరద్వాజ వైమానిక వారు రాసినటువంటి ఎంత అద్భుతంగా శ్లోకాలు రాశారు. నిర్మత్య తద్వేదాంబుధిం భరద్వాజో మహాముని నవనీతం సముద్ధృత్య యంత్ర సర్వస్వరూపకం ప్రాయచ్చత్సర్వలోకానాం ఈప్సితార్థఫలప్రదం తస్మిన్ చత్వారింశతికాధికారే సంప్రదర్శితం. 40 అంటే 24 అధికరణలతో కూడుకున్నటువంటిది, 18 అధ్యాయాలతో కూడుకున్నటువంటిది చాలా అద్భుతమైనటువంటి వైమానిక శాస్త్రం ఉంది. ఎక్కడుంది? ఇవాళ భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ రీసెర్చ్ చేయాలి కదా, లేదు. అది అంత అద్భుతమైంది. దీంట్లో భరద్వాజుల వారు చెప్పిన దాంట్లో ఎంతోమంది మహర్షులు రీసెర్చ్ చేశారు. దీంట్లో ఇంకొన్ని అద్భుతమైన గ్రంథాలు 6 గ్రంథాలు ఉన్నాయట. ఏంటంటే నారాయణ కృత విమాన చంద్రిక అనే గ్రంథం ఉంది, శౌనక కృత వ్యోమయాన తంత్రం అని ఒక గ్రంథం ఉంది, గర్గకృత యంత్రకల్పం, గర్గాచార్యుల వారు రాసిన యంత్రకల్పం ఉంది, వాచస్పతి కృత యానబిందు అని ఒక గ్రంథం ఉంది, చక్రాయణీకృత కేటయాన ప్రదీపిక, దండీనాథకృత వ్యోమయాన అర్క ప్రదీపిక. అంటే సూర్యుడి యొక్క వెలుగునే తీసుకొని నడిచేటువంటి విమానాలు కూడా ఉండేటువంటి అలా అద్భుతమైనగా ఇవి ఉన్నాయి. దీంట్లో కొన్ని చెప్తాను ఎలాంటి విమానాలు ఉండేటివి అని చెప్పేసి. దీంట్లో మొట్టమొదటి విమానం ఏంటంటే కృతక రహస్యం అనేటువంటి విమానం. ఇది 3వ రహస్యం అట. దీనిని అనుసరించి విశ్వకర్మ, ఛాయాపురుషుడు, మనువు మరియు మయుడు మొదలగు వారి విమాన శాస్త్రాల ఆధారంగా, అంటే విశ్వకర్ముడు, మనువు, మయుడు వీళ్ళందరూ విశ్వకర్మలు. అలాంటి వాళ్ళు అద్భుతమైనగా వాళ్ళు రచించినటువంటి విమాన శాస్త్రంలో ఏముందట, అవసరమగు ధాతువుల ద్వారా కోరుకున్న పద్ధతిలో విమాన నిర్మాణం చేయవచ్చు. ఇది విమానం యొక్క హార్డ్వేర్ విజ్ఞానానికి సంబంధించిన వర్ణనంగా మనం చెప్పవచ్చు. అంటే విమానం నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా తయారు చేయొచ్చట, సాసర్లాగా తయారు చేయొచ్చట, సూదిలాగా తయారు చేయొచ్చట, ఎట్లంటే అట్లా తయారు చేయొచ్చట. తర్వాత గూఢ రహస్యం అని ఒకటి ఉంటుంది. ఇది 5వ రహస్యం అట. విమానాన్ని దాచి ఉంచే విధానం ఇందులో చెప్పబడింది. వాయుతత్వ ప్రకరణంలో చెప్పబడిన రీతిగా వాయుస్తంభం యొక్క 8వ పరిధి రేఖా మార్గంలో యాస, వియాస, ప్రయాస అనే 3 మార్గాలు ఉంటాయట. మొదలగు వాయు శక్తుల ద్వారా సూర్యకిరణంలో ఉండేటువంటి అంధకార శక్తిని ఆకర్షించి విమానంతో దానిని అనుసంధానిస్తే విమానం కనిపించకుండా ఉండిపోతుందట. అంటే మనం కంటితో ఇది చూసినా మనకు విమానం కనిపించదు, విమానము మాయమైపోతుందట.
అంటే సూర్యుడి యొక్క కిరణాలకి మధ్యన ఏదైతే స్పేస్ ఉంటుందో అక్కడ కూడా ఛాయ అనేది ఉంటుంది. వెలుగుంది అంటే నీడ ఉంటుంది. ఆ సూర్యుడి యొక్క కిరణాలకు మధ్యన ఉండేటువంటి యొక్క నీడని ఇది ఆకర్షించిందట, ఆకర్షించి అందులోపల ఉండేదట. అందుకోసమే ఇప్పటికీ కూడా దేవతలు ఆకాశంలో సంచారం చేస్తూనే ఉంటారు, కానీ మనకు కనబడరు. అది ఇలాంటిది. తర్వాత అపరోక్ష రహస్యం, ఇది 9వ రహస్యం అట. దీన్ని అనుసరించి తంత్రాన్ని చెప్పినట్టు రోహిణి విద్యుత్తును వ్యాపించడం చేయడం ద్వారా విమానం ముందు వస్తున్నటువంటి అన్ని వస్తువులను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ రోహిణి విద్యుత్ అట, దీనికి రోహిణి విద్యుత్ అని పేరు పెట్టారు. మరి ఇప్పట్లో దాన్ని ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ ఇప్పట్లో కూడా విమానం లోపల కూడా ముందు నుంచి ఏదైనా బర్డ్స్ వస్తే కనుక సౌండ్ సీక్వెన్స్ ద్వారా బర్డ్స్ వస్తున్నాయి, ముందు ఏదైనా వస్తుంది అనేది సౌండ్ సీక్వెన్స్ ద్వారా తెలుసుకుంటారు. ఇప్పుడు సీక్వెన్స్ అలా ఉంటాయి, దాన్ని వీళ్ళు మేబీ రోహిణి విద్యుత్ అని పేరు పెట్టినట్టున్నారు. సో ఆ సీక్వెన్స్. తర్వాత సంకోచ రహస్యం, అంటే విమానాలు చిన్నగా కూడా అయిపోయేటట, పెద్దగా అయ్యేటి చిన్నగా అయ్యేటి అట, సంకోచ రహస్యం అనేది ఉండేది. అట్లాగే విస్తృత రహస్యం, అంటే విమానాలు పెద్దగా కూడా అయ్యేటివి అట. తర్వాత సర్వాగమన రహస్యం, అంటే ఎలా అంటే అలా వెళుతుందట విమానం, అంటే ఇలా ఇలా కూడా పైకి కిందికి అలా వెళుతుందట. ఇంకా ఏం చెప్పారు, ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఈ పుస్తకం దీనికి సంబంధించి PDF లింక్ నీకు ఇస్తాను, అందరికి ఇవ్వు. తెలుగు చదవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది చదవండి, ఆ PDF లింక్ తీసి చదవండి. ఇది కంపల్సరీ PDF లింక్ పెట్టండి ప్లీజ్. షూర్ సార్. ఓకే. తర్వాత మన ఆకాశంలో డివిజన్స్ కూడా చేసి పెట్టారు. ఆకాశంలో 10 కిలోమీటర్ ఎత్తు వరకు వెళితే ఏంటి, తర్వాత ఏంటి అని చెప్పారు. 5 భాగాలు చేశారు ఆకాశాన్ని, అంటే ఎత్తుకు వెళుతున్న కొద్దికి. 10 కిలోమీటర్ల వరకు వెళ్తే రేఖాపథం అట, దాన్ని శక్తి ఆవృత్తం, అంటే వార్పుల్ ఆఫ్ ఎనర్జీ 10 కిలోమీటర్ వరకు. తర్వాత 50 కిలోమీటర్ల వరకు ఏంటి, 10 to 50 కిలోమీటర్స్ వరకు ఉండే స్పేస్ని, ఆ గ్యాప్ని ఏమంటారంటే మండల పథము వాతవృత్తము అంటారు, అంటే విండ్ స్పేస్, అది గాలి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం అది. 60 కిలోమీటర్లకు పైన కనుక వెళితే కనుక కక్షపథము కిరణావృత్తము సోలార్ రేస్ అట, అంటే సూర్యుడి కిరణాలు అక్కడి వరకేనట, దాని తర్వాత సూర్యుడి కిరణాలు రావట. అందుకోసమే హిమాలయ పర్వతాలకు పైకెక్కి చూడు మేఘమండలం అయిపోతుంది. మేము మా మణిపాల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు టైం దొరికితే ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ నుంచి నందిబెట్ట అని ఒకటి ఉండేదన్నమాట. దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ డేస్ అనమాట, రిమెంబరబుల్ డేస్. కార్ వేసుకొని వెళ్ళిపోయేది. అక్కడ ఆగొంబే అని ఒక హిల్ స్టేషన్ ఉంటుంది, ఆగొంబే ఫారెస్ట్. అక్కడ నుంచి ఆగొంబే హిల్ ఎక్కిన తర్వాత దానికి ఎడ్జ్ ప్లేస్లోకి ఒక హిల్ పైకి వెళ్ళేది ఉంటుంది అనమాట, నందిబెట్ట అని ఉంటుంది. ఆ గుట్ట మీదకి వెళితే కిందన్నీ మేఘాలు కనిపిస్తాయి అన్నమాట, మేఘాలన్నీ కింద కనిపిస్తాయి. చాలా బాగుంటుంది, ఇట్లా గాలి వస్తుందంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సూర్యుడు అస్తమించే సమయానికి వెళితే ఆ సముద్రంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆ ఆగొంబే పైనుంచి కనుక సూర్యాస్తమాన్ని చూస్తే సముద్రం అంతా కూడా ఇట్లా ఒక బంగారము తోటి ఇట్లా పరిచినటువంటి దాంట్లో నుంచి సూర్యుడు మునుగుతున్నట్టుగా ఉంటుంది. అంటే సముద్రం అంతా ఒక బంగారు వర్ణంలో కనిపిస్తుంది. అది చూడాలంతే. అది రేర్గా సంవత్సరంలో 2 సార్లు కనిపిస్తాయి తప్ప ఎప్పుడు కనిపించవు. అది రేర్గా ఎండాకాలంలోనే కనిపిస్తుంది, అది మళ్ళీ కనిపించదు. అంటే ఏప్రిల్ మే ఆ టైంలోనే కనిపిస్తుంది అది. మేము దాని గురించి ప్రత్యేకంగా చాలాసార్లు వెళ్ళి ఫెయిల్ అయ్యి ఎందుకోసం అంటే అక్కడ ఎప్పుడు క్లౌడ్స్ ఉంటాయి. అక్కడ క్లౌడ్స్ని దాటుకొని చూడాలి ఆ అద్భుతాన్ని, అది అంతే చూడాలంతే, అది బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ 60, అందుకోసమే కిరణావృత్తము అంటారు. అందుకోసమే ఎవరెస్ట్ శిఖరం మీదికి వెళ్ళినప్పుడు మేఘావృతం అయిపోతుంది, దానికి మించి పైకి విమానాలు పోలేవు. అందుకోసమే నేపాల్లో విమానాలు ఎవరెస్ట్ శిఖరం దగ్గర నుంచి హిమాలయ పర్వతాల నుంచి ఎప్పుడు కూడా విమానాలు ట్రావెల్ చేయలేవు. అందుకోసమే ఆ స్పేస్ అంతా గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ 80 కిలోమీటర్లు శక్తిపథం, ఇంకా 60 కిలోమీటర్స్ ఎబోలో ఏమంటారంటే శక్తిపథం అంటారు. సత్యావృత్తం అంటే కోల్డ్ కరెంట్ అనేది ఉంటుందట, కోల్డ్ కరెంట్ అదేంటో మనకు తెలియదు. 90 కిలోమీటర్ల పైన కేంద్రపథం, ఘర్షణావృత్తం, కొలిషన్స్ ఉంటాయట. సో ఇలా 90 కిలోమీటర్ల వరకు చెప్పారు. ఇలా మళ్ళీ వైమానికుని యొక్క భోజనం కూడా డిసైడ్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరు విమానంలో వెళితే దాదాపు 6 years 10 years కూడా విమానంలోనే ఉండిపోయేవాళ్ళు. వాళ్ళ 10 yearsకి కూడా స్టోర్ అయ్యేటువంటి ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టుకునేవాళ్ళట. అదే ఒక 10 yearsకి సరిపడా ఫుడ్ కూడా దాంట్లో పెట్టుకునేవాట. అంటే అతను దాని లోపలికి వెళితే విమానం కిందికి రావాల్సిన అవసరం లేదు. 10 years ఈ కెన్ సర్వైవ్ ఓవర్ దేర్ బై హ్యావింగ్ ఫుడ్ అని కూడా చెప్పారు. ఓకే.
దాంట్లో ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే దాంట్లో ఏంటంటే ఇతని పేరు రహస్యజ్ఞుడు అంటారు. పైలట్ని ఏమంటారంటే రహస్యజ్ఞ అంటారు. రహస్యజ్ఞ. పైలట్ ఎప్పుడు కూడా కడుపు నిండా తిని మాత్రమే వెళ్ళాలన్నట. ఎంటీ స్టమక్ తోటి పైలట్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేయకూడదట. ఇది అప్పుడే చెప్పారు. కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక 10 years ఎవరైతే ఉన్నారో పైలట్ కంపల్సరీ తిని ఫ్లైట్ నడిపియాలన్నట. ఇప్పుడు వాళ్ళు ఓకే ఎస్ వి అగ్రీ విత్ దట్. ఎందుకోసం అంటే కొన్ని ఫ్లైట్లు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎందుకు జరిగింది ఇవన్నీ జరిగినాయని కనుక్కున్న తర్వాత కొంచెం తిని వెళ్ళాలి కంపల్సరీ, ఎంటీ స్టమక్లో వెళ్ళకూడదు. అందుకోసం పైలట్లకు ఏం చేస్తారంటే ఫుడ్ ఇస్తారు. వాళ్ళకి పోయేటప్పుడే ఫుడ్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఫ్లైట్ నడిపించేటప్పుడు కూడా మధ్యలో తింటారు. దే హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ నడిపించేటప్పుడు. సో ఇలా అద్భుతమైనటువంటిది భరద్వాజ వైమానిక శాస్త్రం. ఇప్పటికీ ఇది మనకి అందని ద్రాక్ష ఏం కాదు. కానీ ఎవరు నేర్పిస్తారు, ఎవరు నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకుంటారు? అదే నిజమేలేండి, మీరు ఇందాక అన్నారు కదా. బట్ వీఆర్ ఇండిపెండెంట్. ఎప్పుడైతే మనము ఆర్థిక స్వేచ్ఛ మనకు కలుగుతుందో, స్వజ్ఞాన స్వేచ్ఛ ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా సరే నేను బతకగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు విజ్ఞానం వైపు ట్రావెల్ చేస్తాడు. ఎప్పుడైతే మనిషి పరాన్న జీవి అవుతాడో, వేరే ఎవరో వచ్చి నాకు ఏదో చేస్తే తప్ప నేను బతకలేను అన్న ధ్యాసలో ఎప్పుడైతే మనిషి పెడతాడో అప్పటి వర్షం మనిషి విజ్ఞానం వైపు ట్రావెల్ చేయలేడు. ఆ మూసలోని పడి కొట్టుకుంటూ ఉంటాడు. నీ దగ్గర నుంచి నేను దోచుకుంటా, నా దగ్గర నుంచి నువ్వు దోచుకో, నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయు, కథం ఇక్కడికే లైఫ్ అయిపోతుంది, ముసలోళం అయిపోతాం. అసలు యంగ్స్టర్స్ భారతదేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత యంగ్స్టర్స్ ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ఇవాళ యంగ్స్టర్స్ మస్తు మంది ఉన్నారు. బట్ దే ఆర్ మేకింగ్ యంగ్ లేబర్స్. ఐ హేట్ దిస్. వి వాంట్ యంగ్ క్రియేటర్స్. సినిమాల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అంటారు మీరు? అదే సినిమా అంటే మొత్తం సొల్లు గార్పించడం తప్ప ఏం లేదు. విజ్ఞానం ఇవ్వట్లేదు, నాలెడ్జ్ ఇవ్వండి. సినిమాలు తీయండి కానీ నాలెడ్జ్ ఇవ్వండి. ఒక స్త్రీనే పరమావధిగా చేసి సినిమాలు తీస్తున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ అది. దాన్ని కమర్షియల్ కంటెంట్ అని చెప్పి రాంగ్ అది. సినిమా ద్వారా విజ్ఞానం అనేది రావాలి. దానివల్ల కొత్త ఇన్వెన్షన్ థియరీస్ రావాలి. వాళ్ళ అవతార్ సినిమా తీశాడు. దానివల్ల వాళ్ళు అవతార్ సినిమా ఎలా తీశారు? మన దాన్ని చదివి, అప్పట్లో మనుషులు 18 feet హైట్ ఉండేవాళ్ళు అని తెలుసుకొని చదివి, మన లోకాలు ఎలా ఉన్నాయని మణిద్వీపం వర్ణన చదివి తీశారు. ఇవాళ ట్వింకర్ బెల్ అని ఒక ఇది ఉంటుంది, చిన్నపిల్లలు చూస్తారు ఎక్కువ. ఆ ట్వింకర్ బెల్ ఏంటిది? మణిద్వీపమే. మణిద్వీపం చదివితే చాలు నీకు తెలుస్తుంది ట్వింకర్ బెల్ సంబంధించింది. ఇప్పుడు ఘాజీ అని ఒక సినిమా తీశాడు. అతను చాలా క్రియేటివ్ డైరెక్టర్, చిన్నపిల్లాడు ఆయన. రాణా అతని యొక్క దీన్ని చూసి సహాయం చేసి రాణా హెల్ప్ చేశాడు. అద్భుతంగా సినిమా తీశాడు. తీరా చూస్తే అది ఎక్కడ చాలా లో బడ్జెట్లో అద్భుతంగా సినిమా తీశాడు. లో బడ్జెట్లో ఓ చిన్న స్విమ్మింగ్ పూల్ ఒక స్టూడియోలో కట్టుకొని సినిమా తీశాడు. అది ఇలాంటి అద్భుతం చేసే వాళ్ళు ఉన్నారు. వేర్ ఇస్ ద ఎంకరేజ్మెంట్? ఎక్కడుంది ఎంకరేజ్మెంట్? నిజంగా చెప్పాలంటే ఈ యూట్యూబ్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, మనమందరం థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ మనము మన విజ్ఞానం ఇంత ఉంది అని మనం బయటపడుతున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ మీడియం, యూట్యూబ్ మీడియం. వీ హ్యావ్ టు థ్యాంక్స్ యూట్యూబ్ మీడియం. నేను లేను యూట్యూబ్ మీడియా లేకపోతే. ఇప్పుడు నేను ఇంత విజ్ఞానం ఉన్నా సరే నన్ను కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు ఏం అడిగారంటే, మీరు డబ్బులు ఇస్తే మీ ప్రోగ్రామ్ మేము చేస్తాం. ఒక ప్రోగ్రామ్కి 25,000 నన్ను అడిగారు. నేను ఇంత చదువుకొని నేను డబ్బులు ఇచ్చి నేను నువ్వు ఎందుకు మరి నీ జర్నలిజం ఎందుకు ఇదంతా ఎందుకు అని నేను అడిగితే వాళ్ళ ఆన్సర్ లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఒకటే, సార్ వీఆర్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ అండి, మేము డబ్బులు ఇన్వెస్ట్ చేసాము కాబట్టి మాకు తప్పదండి అని ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు. సరే నా కర్మ అనుకున్నా. నేను అప్పుడు ఏం పోలేదు. నేను అప్పట్లో సీతారాం గారు నా మిత్రుడు, ఛానల్లో నాకు కొంచెం అవకాశం ఇచ్చాడు. కానీ తర్వాత పరిస్థితులు అనుకూలంగా లేకుండే. జరుగుతాయి. కానీ ఒకటి, ఇవాళ ప్రపంచం అమ్మవారు ఏం సంకల్పం చేసుకుందో ఇవాళ అందరికీ అన్ని విజ్ఞానాలు తెలుస్తున్నాయి. కానీ వీఆర్ నాట్ హియర్ టు స్టాప్ నౌ. ఇప్పుడు మనం ఆగకూడదు. ఇంత అద్భుతమైన మీడియా మనకు వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అందరికి అర్థమవుతుంది. ఈ సంవత్సరం స్కూల్ ఎడ్యుకేషన్స్ లేవు.
ఇవాళ అందరికీ రియలైజేషన్ వస్తుంది, స్కూల్కి వెళ్ళకున్నా వీ కెన్ లెర్న్ అని అందరికీ తెలుస్తుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. నా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, సిలికాన్ ద్రోణ అని చెప్పి ఆయన ఒక ఎడ్యుకేషనల్ యాప్ తయారు చేశాడు. 5 దేశాల్లో ఆయన యాప్ రన్నింగ్లో ఉంది. అందరు కూడా మ్యాన్ టు మ్యాన్ విద్య నేర్చుకుంటున్నారు ఇప్పుడు. సిలికాన్ ద్రోణ అని కెనడాలో ఉంటాడు, హరిరెడ్డి అని చెప్పి. హీ హాజ్ డెవలప్డ్ హిజ్ ఓన్ యాప్. సో అప్పట్లో మా సంభాషణ జరిగేది, నేను అనేవాడిని ఇట్లా విద్యా వ్యవస్థ ఇంకా వెళ్ళాలి అని అంటే ఆయన ఐడియా బాగా నచ్చింది, ఆయన ఇంప్లిమెంట్ చేసేసాడు ఇమ్మీడియట్లీ. ఈజ్ ద రైట్ గై, హరిరెడ్డి ఇన్ కెనడా. ఇలా మన వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఇంకా వెళ్ళాలి. మనం అంతా ఐక్యం అవ్వాలి. ఒక్కసారి ఐక్యమైతే దేశాన్ని వెళ్ళొచ్చు, మనం ప్రపంచాన్ని వెళ్ళొచ్చు, ప్రపంచానికి మనం మార్గదర్శనం చేయవచ్చు. ఇలాంటి అద్భుతమైన గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. చరక సంహిత, మెడికల్ నాలెడ్జ్ మొత్తం ఇవ్వచ్చు. ఈ యొక్క యంత్ర సర్వస్వం అనే బుక్ తీస్తే కనుక వీ కెన్ క్రియేట్ మెనీ థింగ్స్. మనీ మంత్రాలు మీరేం చెప్తారన్న? మనీ మంత్రాలో నేను చెప్పేది, నువ్వు ఎవరు అని నీకు నేను పరిచయం చేస్తా. ఈ ప్రపంచంలో నువ్వెవరు, నువ్వు సక్సెస్ అవ్వడానికి నీకేం కావాలి, ఏది నువ్వు కోల్పోతున్నావు, ఏది నీకు కావాల్సింది, ఏది నీకు అవసరమైంది, ఏది నీకు అనవసరమైంది. ఐ విల్ గివ్ యూ ద ప్రాపర్ డిస్క్రిమినేషన్ ఇన్ మనీ మంత్ర. ఇట్స్ అ కంప్లీట్లీ పర్సనల్ ఇంటరాక్షన్. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి వ్యక్తిత్వ వికాసం చేస్తా. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం ఏంది, తను ఏంటిది, తను ఏం చేయగలుగుతాడు, తనకి తాను పరిచయం చేస్తా. మనీ మంత్ర ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ pradeepjoshi.in దాని లోపలికి రండి, పే చేయండి, మనీ మంత్రకు రండి. చాలామంది ఈ మధ్య ఫ్రీ అన్న వర్డ్, కొంతమంది నేను కూడా మెసేజ్ చదువుతున్నాను, ఈయన ఫుల్ కమర్షియల్, ఫ్రీగా ఏది ఇవ్వడు. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఫ్రీ వాటిని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటే మీకు ఫ్రీ అన్న వర్డ్ ఈ ప్రపంచంలో వాడాల్సిన అవసరం మీకు లేదు. ఎవరిని మీరు ఫ్రీగా ఇవ్వమని దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ టు రియలైజ్ టు దట్ యూ హ్యావ్ ఏ మెనీ వాల్యుబుల్ థింగ్స్ గాడ్ గివెన్ ఇన్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దట్. దేవుడు ఎన్నో ఉచితంగా మనకి ఎన్నో అద్భుతాలు ఇచ్చాడు. ఆ ఉచితాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఉచితంగా కావాలి అని అడగాల్సిన అవసరం నీకు పడదు. ట్రూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.